విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ రూట్ మార్చిందా? ఆయన నిజాలు చెబితే తమకు కష్టకాలం తప్పదని భావిస్తున్నారా? విజయసాయి ప్రతి మాట వైసీపీ కాళ్ళ కింద భూమిని కదిలిస్తుందా? అసలు జగన్ నేరుగా అటాక్ చేయకుండా వారితోనే విజయసాయిపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? షర్మిలతో పాటుగా విజయసాయి కూడా వైసీపీకి తలనొప్పిగా మారారా? విజయసాయిరెడ్డి మాటలతో వైసీపీలో భయం. వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసిన విజయసాయి, జగన్ రైట్ హ్యాండ్ లా వ్యవహరించిన విజయసాయి, హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి, విజయసాయిపై మాటలతో దాడి చేసిన కాకాని గుడివాడ. విజయసాయిరెడ్డి విరుచుకుపడితే వైసీపీ గుట్టురట్టు. విజయసాయిరెడ్డి ప్రతి మాట ప్రతి కదలిక వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తుంది. ఏపీ రాజకీయాల నుంచి ఉన్నట్లుండి తప్పుకొని వైసీపీకి ఎంపీ పదవికి గుడ్ బై చెప్పేశారు. అంతటితో ఊరుకోకుండా వైసీపీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి తప్పుకున్నాక అందరూ సైలెంట్ అవుతారని భావించారు. అయితే వ్యవసాయం చేసుకుని బతికేస్తారని భావించిన వారికి ఆయన తాజాగా షాకులిస్తున్నారు. దీంతో వైసీపీకి ఈ వ్యవహారం ముందు నొయ్యి వెనక గొయ్యిగా మారిపోతుంది. వైసీపీ ఆవిర్భావం కంటే ముందే వైఎస్ కుటుంబ ఆడిటర్గా జగన్ రైట్ హ్యాండ్లా వ్యవహరించారు విజయసాయి. కానీ బీజేపీ ప్రభావమో మరో కారణమో తెలియదు, కానీ హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అదే సమయంలో తాను వ్యవసాయానికే పరిమితం అవుతానని కూడా బహిరంగ ప్రకటన చేశారు. దీనికి కట్టుబడిన ఆయన సైలెంట్గా ఉందామనుకున్నా అప్పటి వరకు ఆయన చేసిన తప్పిదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయన జగన్ను మాత్రం వదిలేసి చుట్టూ ఉన్న కోటరిని టార్గెట్ చేశారు. అలాగే జగన్ బాబాయ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్ కోటరి పేరుతో విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గురించే అన్నది అర్థమవుతుంది. అయితే వారు నేరుగా స్పందిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్తో ఆచితూచి మాట్లాడించింది. అయితే అందులో వ్యవసాయం చేస్తానంటూ చంద్రబాబుకు సాయం చేస్తున్నారంటూ కాస్త సాఫ్ట్గానే వారు సాయిరెడ్డికి చురకలు వేశారు. దీని వెనుక అసలు కారణం వేరే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిపై విరుచుకుపడితే భవిష్యత్తులో వైసీపీ పూర్తి గుట్టు విప్పేయడం ఖాయమన్న అంచనాలు పార్టీలో ఉన్నాయి. ఈ వివాదం మరింత ముదిరితే ఏకంగా జగన్ కేసుల్లో ఆయన అప్రూవర్గా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు నేరుగా జగన్ అక్రమాస్తుల కేసులో పీకల్లోతు ఇరుక్కుపోవడం ఖాయం. ఇవన్నీ తెలుసు కాబట్టి వైసీపీ ఆచితూచి స్పందిస్తుంది. మొత్తంగా ఓవైపు షర్మిల అన్నపై పోరాటం చేస్తుంటే మరోవైపు జగన్ షాడోలో ఉన్న విజయసాయి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో.